బీటెక్ వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు రావట్లేదు? జనరల్గా ఏంటి అంటే లక్షల మంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తూ ఉన్నారు. బీటెక్ వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు రావట్లేదు? దీని గురించి మాట్లాడుకుంటే సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే బీటెక్ ఎప్పుడైనా కానీ ఈ బీటెక్లో ఏవైతే కంప్లీట్ చేస్తున్నారో ఎంబీబీఎస్ ఏం జరుగుతుంది? ఎంబీబీఎస్ వాళ్ళు సో డే 1 నుంచి ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళకి ప్రాక్టికల్ ఓరియంటెడ్ అంటే వాళ్ళు ఏదైతే నేర్చుకుంటున్నారో అది డైరెక్ట్ ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. సో ఇనిషియల్ డేస్ నుంచి కూడా. కానీ ఈ ఇంజనీరింగ్ కాలేజ్లో ఎలా ఉంటుందంటే బీటెక్ కాలేజ్ చెప్పేవాళ్ళు కంపెనీస్కి ఏం కావాలి, కంపెనీ అంటే బీటెక్ కాలేజ్ ఇంజనీరింగ్ ఆల్మోస్ట్ చాలా కాలేజెస్, చాలా కొద్ది కాలేజెస్ మాత్రం జెన్యూన్ ఉంటాయి ప్రాక్టికల్ ఓరియంటెడ్. చాలా కాలేజెస్ మెజారిటీ 80 to 90% కాలేజెస్ ఎలా ఉంటాయి మనందరికి తెలుసు. క్లాసులు చెప్పే వాళ్ళు కూడా అసలు కంపెనీ ఏంటి, కంపెనీలో ఎలా వ్యవస్థ రన్ అవుతుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మెకానికల్ చూసుకుంటే మెకానికల్ కోర్స్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించి ఎలా ఇండస్ట్రియల్ వర్క్ అవుతుంది, ఎలాంటి ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి, ఎలాంటి టైప్ ఆఫ్ వర్క్ జరుగుతుంది, వీళ్ళకి మన పిల్లలకి ఏ విధంగా చెప్పాలి వాళ్ళకే తెలియదు. వెన్ ఇట్ కమ్స్ టు ఐటీ ఆల్సో, ఐటీ అయినా సిఎస్సి అయినా లేకపోతే ఇప్పుడు కొత్తగా అన్ని కాలేజ్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టేసి, అన్ని కాలేజ్లు డేటా సైన్స్ పెట్టేసి, అన్ని కాలేజ్లు సైబర్ సెక్యూరిటీ పెట్టేసాయి. కానీ రియల్గా కంపెనీలకి ఏం కావాలి, వీడు బయటకు వస్తే ఏమైనా ఉద్యోగం చేయగలుగుతాడా? ప్రతి ఇంటికి ఒక ఇంజనీర్ ఉన్నాడండి. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి ఒక ఇంజనీర్ ఉన్నాడు. కానీ ఉపయోగపడే ఇంజనీర్లు ఎంతమంది ఉన్నారనేది భగవంతుడికి తెలుసు. అంటే ఎందుకని ఇప్పుడు మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఒకవేళ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ డిగ్రీ కానీ జాయిన్ అయితే ప్యారలల్ గా కంపెనీ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఇఫ్ యూఆర్ ఇంటూ మెకానికల్ సైడ్ చూడండి, ఇఫ్ యూఆర్ త్రిబుల్ సైడ్ చూడండి, ఇఫ్ యూఆర్ ఈసీ దాని సైడ్ రిలేటెడ్ చూడండి, సివిల్ దాని రిలేటెడ్ చూడండి. అంతేగాని బ్లైండ్గా డంబులాగా మనం కాలేజ్ అంతా ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది, అలా లేదు. కాలేజ్ లైఫ్లో ఎంజాయ్ చేస్తా హ్యాపీ డేస్ మూవీలో అలా లేదు. ఇప్పుడు లాస్ట్లో రాగానే అమీర్పేట కేపీ కూకట్పల్లిలో లేకపోతే మాదాపురం వెళ్ళి ఒక 2 నెలలు 3 నెలలు కోర్స్ నేర్చుకుని జాబ్ కొట్టేస్తా సిచ్యువేషన్ మారిపోయింది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ నుంచి యూ హ్యావ్ టు బి వెరీ సీరియస్ ఆన్ యువర్ కెరియర్. రైలు 1 గంట పెట్టుకో, అట్లీస్ట్ ఒక అరగంట, ఒక హాఫ్ అన్ అవర్ అన్న దీనికి పెట్టుకో. సో ఈ రియల్ టైం ఓరియంటెడ్ లేదు, చాలా కాలేజెస్లో లేదు. సో లేదు, దాని గురించి ఇంకా మనం ఏం చేయలేము, జాయిన్ అయిపోయాము లేదు అని బాధపడాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అంటే ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ నుంచి ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్ చాలా వస్తున్నాయి. సో దాంట్లో మంచిది చూసుకొని మీరు జాయిన్ అవ్వండి. ఓకే, అస్సలు టైం వేస్ట్ చేయొద్దు. పరిస్థితులు కమింగ్ డేస్లో నెక్స్ట్ అంటే ఇప్పుడు 2026 2030కి పరిస్థితులు చాలా మారబోతూ ఉన్నాయి, చాలా ఎవాల్వ్ అవుతూ ఉంది. డే టు డే రాత్రికి పొద్దునకి కూడా చాలా తేడా వస్తుంది. మన కళ్ళు మూసుకొని తెరిచే లోపల చాలా అప్డేట్స్ వస్తున్నాయి, చాలా మంది ఉద్యోగాలు పోతున్నాయి, చాలా ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయి. ఓకే, ఇది ఆలోచించండి. ఓకే, ఇది ఒకసారి ఆలోచన చేయండి. రియల్ టైం లేదు, రియల్ టైం ఓరియంటెడ్లో వెళ్ళట్లేదు. సో ఇది కొంచెం మీరు ప్రతి ఒక్క స్టూడెంట్ సీరియస్ తీసుకోవాలి. పేరెంట్స్ కూడా పిల్లల్ని కొంచెం పుష్ చేయండి, తప్పదు. ఓకే, మారుతున్న కాలాన్ని బట్టి నేను పుష్ చేయను, ప్రెజర్ చేయను అంటే కుదరదు. మా ఫ్యామిలీ కూడా ఎవరన్నా ఇట్లా చెప్తే నేను ఒకటే చెప్తా, నాకు కుదరట్లేదు అన్నయ్య, నాకు కుదరట్లేదు, అవ్వట్లేదు, నాకు టైం సరిపోవట్లేదు, కాలేదు అంటే బోలే టైం ఉంది, నీకేం పని ఉంది? చదువుకునే విద్యార్థులకి స్టూడెంట్స్కి ఒకటే చెప్తా ఉన్నా, ప్రతిరోజు ఒక గంట ఫన్, ఒకసేపు ఫోన్ చూసుకోండి, ఇంకోటి చూసుకోండి. నీ కెరియర్ కోసం ఒక అరగంట కూడా పెట్టలేకపోతే ఎవరొచ్చి నేను సేవ్ చేస్తారు? ఎవరొచ్చి నీకు చెప్పిన వాళ్ళందరూ, నీకు ఫన్ చేసిన వాళ్ళందరూ, ఎంజాయ్ చేసిన వాళ్ళందరూ నీకు ఏమైనా సపోర్ట్ చేస్తారా? ఎవరు చేయరు. ఆలోచన చేయండి ఇది. థ్యాంక్ యూ.